ఈ కథ వింటే మీ మెదడు జివ్వుమంటది. వరంగల్ జోరు, నల్గొండ తీరు, హైదరాబాద్ స్టైల్ కలిపి కొడితే ఎట్లుంటదో అట్లా చెప్తా వినండి. ఈ 2 నిమిషాలు ఎక్కడికి పోకుర్రి. నారాయణ నామం అంటే ఆటలు అనుకుంటున్నారా? ఈ కథ వింటే ఉచ్చలత్తది. ఒకసారి నారద మహర్షికి ఒక డౌట్ వచ్చింది. ఏంది స్వామి, నీ పేరు జపిస్తే అంత సీనుందా? ఏమొస్తది అసలు అని విష్ణుమూర్తిని అడిగిండు. అప్పుడు విష్ణువు నవ్వుకుంటా, నారదా, అదుగో ఆ పురుగు కనిపిస్తాంది కదా, దాని చెవిలో పోయి నా పేరు చెప్పు అన్నాడు. నారదుడు పోయి దాని చెవిలో నారాయణ అనడమే ఆలస్యం. ఆ పురుగు అక్కడికక్కడే ఖతం, ప్రాణం పోయింది. నారదుడు షాక్ అయిండు. విష్ణువు మళ్ళీ, లైట్ తీసుకో నారదా, ఇప్పుడు ఆ ఆవుదూడ చెవిలో చెప్పు అన్నాడు. నారదుడు పోయి మెల్లగా నారాయణ అన్నాడు. అంతే, ఆ దూడ కూడా గిలగిలలాడి పరేషాన్ చేస్తూ ప్రాణం విడిచింది. నారదుడు వణికిపోయింది. ఖతర్నాక్ ఉంది స్వామి, నీ పేరు జపిస్తే ప్రాణాలు పోతున్నాయి ఏంది అని అరిచిండు. చూడండి భయ్యా, విషయం మస్తు గంభీరంగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి గంట నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటివి ఎన్నో చెప్పుకుందాం. అప్పుడు విష్ణుమూర్తి, అరే నారదా, పరేషాన్ కాకు, ఇప్పుడు కాశీరాజుకి ఒక కొడుకు పుట్టిండు. ఈసారి ఆ పోరని చెవిలో నా పేరు చెప్పు అన్నాడు. నారదుడు భయంగా పోయి ఆ పసిబిడ్డ చెవిలో నారాయణ అని గుసగుసలాడింది. అప్పుడు అసలైన మ్యాజిక్ జరిగింది. ఆ బిడ్డ చావలేదు. మస్తుగా నవ్వుకుంటా లేచి కూర్చుని ఏం చెప్పిండో తెలుసా? మహర్షి, థ్యాంక్ యూ సో మచ్. ఆ నారాయణ నామం వినడం వల్లనే నేను పురుగు జన్మ నుండి పశువుగా ఇప్పుడు రాజకుమారుడిగా మారాను. నీ నామస్మరణ నా కర్మలన్నింటినీ కాల్చేసి నన్ను ఈ రేంజ్కి తెచ్చింది. చూసారా భయ్యా, నామస్మరణకు ఉన్న దమ్ అది. ఆ పవర్ ఎట్లుంటదో అర్థమైందా? కలియుగంలో మనం గంటలు గంటలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మనసులో ఆ దైవనామాన్ని స్మరిస్తే చాలు, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. మీ కష్టాలన్నీ ఖతమైపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ప్రతిరోజు మనం ఒక దివ్య నామాన్ని తెలుసుకుందాం మరియు దాని ద్వారా ప్రయోజనం పొందుదాం.